హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామీణ ఉపాధి కూలీలకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఈ పథకానికి సంబంధించి పేరనేది చేంజ్ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. కొత్త పేరుతో ఈ పథకాన్ని అయితే త్వరలోనే ప్రారంభించబోతున్నట్లయితే సమాచారం. అదేవిధంగా 125 రోజులు పని దినాలనేవి కూడా ఉంటాయంటే సమాచారం అండి. ఇంతవరకు 100 రోజులు మాత్రమే ఈ పథకానికి సంబంధించి పని దినాలనేవి ఉండేవి. ఇప్పుడు మరొక 25 రోజులు అదనంగా ఉండబోతున్నట్లయితే సమాచారం అండి. అదేవిధంగా రోజువారీ కూలి కూడా కొంచెం అమౌంట్ అనేది పెంచబోతున్నట్లయితే సమాచారం. సో ఓకేనా. అదేవిధంగా ఎవరైనా సరే కొత్తగా జాబ్ కార్డ్కి అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకున్న వారం రోజులని వాళ్ళకి జాబ్ కార్డ్ అనేది కూడా రావడం జరుగుతుందని మనకి ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. సో కాబట్టి ఈ పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, అప్పుడే మీకు సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఉపాధి హామీ పథకం కొత్త రూపం దాల్చింది. విబీజీ రామ్జీ వికాస్ భారత్ గ్యారంటీ ఫర్ రోజగర్ అజీవిక మిషన్ గ్రామీణ్ పేరిట జూలై 2 నుంచి అమల్లోకి రాబోతున్నట్లయితే సమాచారం అండి. ఇప్పటి వరకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే వేదిక అయింది. ఇప్పుడు అనంతపురం జిల్లా బండ్లపల్లిలో ఈ పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నట్లయితే సమాచారం అండి. ఇప్పుడు ఈ పథకానికి విబీజీ రామ్జీ అనే పేరుతో ఈ పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నట్లయితే సమాచారం అండి. ఇప్పటి వరకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా ఉన్న ఈ పథకాన్ని ఇప్పుడైతే మార్చినట్లయితే సమాచారం అండి. విబీజీ రామ్జీగా ఈ పేరు అనేది మార్చినట్లయితే సమాచారం. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా ఈ పథకానికి సంబంధించి పేరు అనేది ప్రభుత్వం అయితే చేంజ్ చేసినట్లయితే సమాచారం అండి. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ పథకానికి సంబంధించి కొన్ని కొత్త మార్పులు అనేవి కూడా తీసుకురాబోతున్నట్లయితే సమాచారం అండి ప్రభుత్వం అయితే. ఒకసారి కనుక మార్పులు కనుక చూసుకున్నట్లయితే గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఇక 125 రోజులు పని కూలీలకు ఉంటాయనితే సమాచారం అండి. గ్రామీణ ప్రాంతంలో ఉపాధి అవకాశాలను పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్లయితే సమాచారం అండి. ప్రస్తుతం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 100 రోజులు మాత్రమే పని దినాలనేవి ఉన్నాయండి. ఇప్పుడైతే అవి ఇంకొక 25 రోజులు అదనంగా పెంచి టోటల్గా 125 రోజులు పని దినాలనేవి కల్పించినట్లయితే సమాచారం అండి. 100 రోజుల నుంచి 125 రోజులకు పెంపు చేసినట్లయితే సమాచారం. ఓకేనా. అదనంగా 25 రోజుల ఉపాధి అవకాశం గ్రామీణ కుటుంబాలకు లభించబోతున్నట్లయితే సమాచారం అండి. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏ ప్రాంతాల వరకు ఈ 25 రోజులు అదనపు కూలీలు అనేవి లభిస్తాయి అనేటువంటి సమాచారాన్ని కూడా నేను మీకు ఇప్పుడైతే తెలియజేస్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే 15 జిల్లాలకు ఈ 25 రోజులు అదనపు కూలీలు అనేవి లభించబోతున్నట్లయితే సమాచారం అండి. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపినట్లయితే సమాచారం. ఆమోదం తెలిపిన తర్వాత మొత్తంగా 15 జిల్లాలకు ఈ సౌకర్యం అనేది కల్పించబోతున్నట్లయితే సమాచారం అండి. ఆంధ్రప్రదేశ్ కరువు ప్రభావిత జిల్లాలకు ఈ నిర్ణయం అనేది వర్తిస్తున్నట్లయితే సమాచారం. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కూలీలకు అదనపు ఆదాయం అదనంగా లభించే 25 రోజుల పనితో గ్రామీణ కూలీలకు మరింత ఆదాయం వస్తుందంటే సమాచారం. వ్యవసాయ పనులు లేని సమయంలో ఈ ఉపాధి అనేది ఖచ్చితంగా వాళ్ళకి ఉపయోగపడుతుందని అయితే మనకి అధికారులు అయితే వెల్లడించడం జరుగుతుందండి. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే రోజువారీ వేతనం, మీరు గనక ఉపాధి హామీ పథకానికి వెళ్ళినట్లయితే రోజువారీ వేతనం ఎంత ఇవ్వచ్చు అనేటువంటి సమాచారాన్ని కూడా తెలియజేస్తాను. ప్రస్తుతం ఉపాధి హామీ పథకం కింద రోజుకు సుమారు 300 రూపాయల వరకు ప్రభుత్వం అయితే వేతనం అందిస్తున్నట్లయితే సమాచారం అండి. అదనపు 25 రోజుల పనితో ప్రతి కుటుంబానికి ₹1000 ఆదాయం అనేది లభిస్తున్నట్లయితే సమాచారం. ఓకేనా. ఈ విధంగా ఒక్కరోజు కనుక మీరు ఉపాధి హామీ పథకానికి కనుక వెళ్ళినట్లయితే ₹300 వరకు మీకు అనేది కూలీ వేతనం వస్తున్నట్లయితే సమాచారం అండి. 100 రోజుల పనితో పాటు ఈ ₹315 రూపాయలు అనేవి కూడా మీకు యాడ్ అవుతాయి. అదేవిధంగా అదనపు 25 రోజులకు కూడా అంటే 125 రోజులు పని దినాలనేవి కల్పిస్తున్నారు కాబట్టి అదనపు 25 రోజులకు కూడా మీకు ఈ పథకం కింద ఆదాయం అనేది వస్తున్నట్లయితే సమాచారం అండి. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఉపాధి హామీ పథకానికి సంబంధించి చేపట్టబోతున్న పనులు ఎటువంటి పనులు ఉంటాయి అనేటువంటి సమాచారాన్ని కూడా తెలియజేస్తానండి. చెరువుల అభివృద్ధి, పంటకాల నిర్మాణం, గ్రామీణ రహదారులు, నీటి సంరక్షణ పనులు, మొక్కల పెంపకం, భూసార పరిరక్షణ,
వర్షపు నీటి నిల్వ పనులు, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి. సో, ఇటువంటి పనులనేవి ఉపాధి హామీ పథకంలో ఉంటాయనేది సమాచారం అండి. ఇటువంటి పనులకు మీరు రోజు వెళ్ళాల్సి ఉంటుంది. సో, ఓకేనా, మీకు అర్థమైందనుకుంటున్నాను. సో, ఈ విధంగా మీకు ఉపాధి హామీ పనికి సంబంధించి ప్రభుత్వం అయితే అన్ని రకాల సౌకర్యం అయితే కల్పించబోతున్నట్లయితే సమాచారం అండి. ఓకేనా, మీకు ఈ విధంగా 125 రోజులు పని దినాలనేవి కూడా కల్పించబోతున్నట్లయితే సమాచారం. రోజుకి కూలీ వేతనం 300కు పెంచినట్లయితే సమాచారం అండి. 300 రూపాయలు మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి జమ కావడం జరుగుతుంది. సో, ఓకేనా, అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎవరైతే కొత్త జాబ్ కార్డు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, సో వారికి కూడా మీరు కనుక అప్లై కనుక చేసుకున్నట్లయితే వారం రోజుల్లోనే మీకు జాబ్ కార్డ్ అనేది కూడా లభిస్తుంది అంటే సమాచారం అండి. సో, ఎవరైనా సరే కొత్తగా జాబ్ కార్డ్ కావాలనుకుంటే మీరు వెంటనే దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు చేసుకున్న వెంటనే మీకు ఒక 1 వీక్ లేదా 2 వీక్స్లో మీకు జాబ్ కార్డ్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఆ జాబ్ కార్డ్ని మీరు బేస్ చేసుకొని మీరైతే ఈ ఉపాధి హామీ పథకానికి సంబంధించి పనికైతే వెళ్ళవచ్చు. సో, ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో, ఈ విధంగా ఈ పథకానికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందండి. సో, ఓకేనా, ఈ పథకానికి సంబంధించి వచ్చిన ఇన్ఫర్మేషన్ని నేను మీకు తెలియజేశాను అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.